ನಮ್ಮ ಚಿಂತಾಮಣಿ ನ್ಯೂಸ್ ಕನ್ನಡಕ್ಕೆ ಸ್ವಾಗತ. ಚಿಲ್ಕಲ್ನೆರ್ಪು ಗ್ರಾಮದಲ್ಲಿ ಮಹರ್ಷಿ ವಾಲ್ಮೀಕಿ ಪುತ್ಥಳಿ ಅನಾವರಣಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಅನಂತಪುರದ ಎಂಪಿ ಅಂಬಿಕಾ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣರವರು ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ಅದ್ಭುತ ಭಾಷಣ ಮಾಡಿದರು. ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾ ಶಾಖ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ వందే వాల్మీకి కోకిలం. జై భగవాన్ వాల్మీకి మహర్షికి. పరమ పూజ్య గురూజీ ప్రసన్నానంద స్వామీజీ గారికి వారి పాదపద్మంలో నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి శాసనసభ్యులు రవికుమార్ గారికి, నా సహచర లోక్సభ సభ్యులు మల్లేష్ బాబు గారికి, మాజీ డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డి గారికి, బాగేపల్లి బీజేపీ ప్రముఖులు శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద రాసినటువంటి అతిరథ మహారథులకు, సాక్షాత్తు బ్రహ్మ స్వరూపులైనటువంటి మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రామ వాల్మీకి సోదర సోదరులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజే మనము పక్కన ఉండే ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమంలో పాలు పంచుకొని సీతారాముల కళ్యాణాన్ని మనం వీక్షించి రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే దీనికి కారణం మన వాల్మీకి మహర్షి. అని తప్పకుండా మనం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రపంచానికి దిశానిర్దేశాలు ఇస్తూ ఒక వేటగాడిగా ఉన్నటువంటి వ్యక్తి పరివర్తనం చెంది వాల్మీకి మహర్షిగా మారేటువంటి వ్యక్తి చరిత్రలో ఈయన ఒక్కడే ఉంటారనే విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సామాన్యమైనటువంటి జీవితం గడిపినటువంటి వ్యక్తి 23,000 శ్లోకాలని సంస్కృతంలో రచించి వాల్మీకి మహర్షిగా ఎదిగి రామాయణాన్ని ఈ ప్రపంచానికి అందించి మనమందరూ కూడా ఒక సమాజం మంచి కోసం ఏ విధంగా మెలగాలి, రాముడు ఏ విధంగా ఈ భారతదేశాన్ని పరిపాలించాడు, ఆయనకున్నటువంటి ఒక చిత్తశుద్ధి, తండ్రి మాట జవదాటని వాడుగా, ఏక పత్ని వ్రతుడుగా, ఒక ఆంజనేయ స్వామికి ఒక గురు శిష్యుల బంధాన్ని ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని, అన్నదమ్ముల అనుబంధాన్ని, భార్యాభర్తల అనురాగాన్ని, ఇవన్నీ కూడా మనకి తెలియజేసేటువంటి వ్యక్తిగా మహర్షి వాల్మీకిని ఎప్పుడు చిరకాలం చిరస్థాయిగా ఈ భూమి ఉన్నంత కాలం ఆయన యొక్క ఆ రామాయణ మహాకావ్యాన్ని మనము పాటిస్తూ ఉంటాం. మనము ఖచ్చితంగా సమాజాల్లో మంచి జరగడం కోసం వారిని ఆదర్శంగా తీసుకుని ఉంటామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. తారతమ్యాలు వస్తున్నాయి, రకరకాల కులాల మధ్య చిచ్చులు పెట్టే కార్యక్రమాలు వస్తున్నాయి. అయినా సరే సమాజంలో మనమందరూ కూడా ఒక భారతీయులుగా మనమందరూ కూడా కలిసిమెలిసి ఉంటూ ఈ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాల్సినటువంటి విషయాన్ని అనునిత్యం కూడా మనకి వాల్మీకి మహర్షి ద్వారా ఈ గ్రామంలో గుర్తు చేస్తూ ఉంటారు. ఒకటే మనం గుర్తు పెట్టుకోవాలి, ఈరోజు వాల్మీకి మహర్షి ఇక్కడ మనం విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ గ్రామస్తులు కూడా దయచేసి ఏ విధంగా అయితే ఆంజనేయ స్వామికి మనం పూజ చేస్తామో అదేవిధంగా వాల్మీకి మహర్షి కూడా అనునిత్యం కూడా ఇక్కడ ధూపదీప నైవేద్యాలని కూడా ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకొని తద్వారా మనమందరూ కూడా సమాజానికి ఒక మంచి సంకేతాన్ని ఇవ్వాల్సిందిగా నేను వాల్మీకి సోదరులందరూ కూడా నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇక్కడ మహిళా మనందరూ కూడా ఒక గురువారం నాడు మన గురువు కాబట్టి గురువారం నాడు సాయంత్రం ఈ గ్రామంలో ఉన్న చిన్నపిల్లలందరినీ పిలుచుకొచ్చి ఇక్కడ హనుమాన్ చాలీసా లాంటి కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళని నేర్పించి ఒక ఉత్తమ పౌరులుగా మారడానికి, వాల్మీకి మహర్షి చరిత్ర తెలుసుకోవడానికి, రాముని యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కూర్చోబెట్టి మాట్లాడుకొని ప్రతి గురువారం ఒక సాంప్రదాయంగా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండగా మీ అందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, కర్ణాటక రాష్ట్రంలో వాల్మీకుల యొక్క ఎస్టీ రిజర్వేషన్ పెంపు కోసం మన ప్రసన్నానంద కుమార్ స్వామీజీ గారు
దాదాపుగా నిజంగా చెప్పాలంటే ఒక స్వామీజీగా ఉంటూ పాదయాత్ర ద్వారా ప్రభుత్వాన్ని దించి ఈరోజు 7.5% రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఒక మహానుభావుని మన మధ్యలో కూర్చున్నాం కాబట్టి ఇలాంటి వ్యక్తుల వల్ల ఈరోజు సమాజం బాగుపడుతుంది, సమాజంలో మనందరికీ కూడా ఒక మంచి ఉన్నతమైన స్థానాలు లభిస్తాయనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ స్వామీజీ గారిని నేను కోరుకుంటున్నా. ఈ సందర్భంగా మేము కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకే రాష్ట్రంలో 2 రిజర్వేషన్లు పొందుతున్నాం. ఒక చోట 5 జిల్లాల్లో ఏమో ఎస్టీలు గాను మిగతా జిల్లాలంతా కూడా బీసీలుగా కొనసాగుతున్నాం. కాబట్టి ఈ మధ్యనే మాకు నారా చంద్రబాబు గారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్రానికి ఒక సిఫార్సు చేసి వాల్మీకి లిస్టే జరిగించాలని చెప్పేసి పంపించడం జరిగింది. కాబట్టి ఇలాంటి వారి స్ఫూర్తిదాయకంగా వీరు కూడా మా మధ్యలో వచ్చి మా ప్రాంతానికి కూడా వారి సేవలు అందించాలని చెప్పేసి మా ఎస్టీ రిజర్వేషన్ కోసం మద్దతు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని స్వామీజీ గారు అందరూ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ